డీటెయిల్ చూస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రాపై కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించాలని, ఫైన్ల వసూలు బాధ్యతలను హైడ్రాకు బదలాయించాలని చెప్పారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేందుకు స్టడీ చేయాలని చెప్పారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సూచించారు సీఎం రేవంత్. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని హెచ్ఎంటీ కంపెనీని సందర్శించారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి. హెచ్ఎంటీ సీఎండీ రాజేష్ కోహ్లీతో కలిసి టూర్ డిజైన్ యంత్రాలను పనితీరును అడిగి తెలుసుకున్నారు. కంపెనీ స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై చర్యలుంటాయన్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్, పీఎఫ్, జీతభత్యాలపై కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు ఉద్యోగులు, కార్మికులు. సమస్యలపై కమిటీ వేసి పరిష్కరిస్తామన్నారు కుమారస్వామి. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు, శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. Visited the Hyderabad plant of HMT. After assuming the charge of the heavy industries and steel ministry, I am traveling around the country wherever our HMT unit in 50-20 years, 50-60 years back installed to give employment and to the growth of the country. All the units are now in a closing stage. Several employees are in a deep trouble actually. Their family members also living in a pathetic condition. Almost all the units not to the expectation of the ministry, they are working. But even though entire thing is collapsed, the system, some employees now also they are dedicating to lift the problem what they are facing in all these units. 30 సంవత్సరాలుగా హెచ్ఎంటీలో పనిచేస్తున్నాను. ఈరోజు మాకు భారత హెవీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు మాకు విజిట్ చేయడం, కుమారస్వామి గారు విజిట్ చేయడం జరిగింది. మా యొక్క సమస్యలు అన్నిటివి వివరించడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించినారు. అదేవిధంగా మినిస్టర్ గారికి మా యొక్క హెడ్ ఆఫీస్ బెంగళూరు వాళ్ళు చాలా ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ప్రోద్బల్యము, ఆ బెంగళూరు వాళ్ళ యొక్క కృషి వల్ల ఆయన ఈరోజు అన్ని ఆ హెచ్ఎండి యూనిట్లను తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఆయన ఒకటి ఏంటంటే ప్రతి యూనిట్కి వెళ్ళిన తర్వాత లోతు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని అధ్యయనం జరుగుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సఫీల్గూడ లేక్ పార్కులో ఆకస్మికంగా తనిఖీ చేశారు నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ అమరపాలి. పార్కులో ఉన్న సమస్యలు మేయర్ దృష్టికి రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్ రవి, కార్పొరేటర్ శ్రవణ్తో కలిసి ఇన్స్పెక్షన్ నిర్వహించారు. త్వరలోనే పార్క్ సమస్యలు తీరుస్తామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ నెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభం కానుంది. 21న రంగం, అమ్మవారి ఊరేగింపు, పలారం పండ్ల ఊరేగింపు ఉండనుంది. లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 258 ఆలయాలకు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్కులు పంపిణీ చేశారు. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నట్లు అనిల్ యాదవ్ తెలిపారు. గుడికి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన చెక్లను ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఉజ్జయిని మహంకాళి గుడి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గుడికి కూడా 10% పెంచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని జోన్ వైజ్లో కూడా అరేంజ్మెంట్స్ అయినాయి. ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి జరగాలని, అన్ని విధాలుగా అన్ని సహకారాలు కల్పించాలని ప్రభుత్వాలకు ఆల్రెడీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వయంగా దగ్గర ఉండి అన్ని అరేంజ్మెంట్స్లను చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఇన్ఛార్జ్ మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు
నీలిమ గారు కావచ్చు, నేనైనా కావచ్చు, అందరు కూడా దగ్గరుండి అన్ని పనులను దగ్గరుండి మానిటర్ చేస్తున్నాము. మాకు పూర్తి భరోసా నమ్మకం ఉంది. రేపు బోనాలు చాలా పెద్ద ఎత్తున కూడా మంచిగా అన్ని విధాలుగా అన్ని అరేంజ్మెంట్స్ బాగా జరుగుతాయని. T20 వరల్డ్ కప్ గెలవడం మాటల్లో వర్ణించలేనిదన్నారు కోచ్ దిలీప్. సెయింట్ జాన్సన్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్తో పాటు 1983 వరల్డ్ కప్ టీం సభ్యుడు ఆర్పి మాన్సింగ్ను ఘనంగా సన్మానం చేశారు సభ్యులు. వరల్డ్ కప్లో బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యమన్నారు కోచ్ దిలీప్. ఫీల్డింగ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అద్భుతమన్నారు. ఆ క్షణంలో తాను ఎంతో సంతోషపడ్డానని గుర్తు చేశారు. కష్టపడితేనే నేటి యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా నేర్చుకుని క్రికెట్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు దిలీప్. అది వర్డ్స్లో చెప్పలేము, ఎందుకంటే ఎస్పెషలీ మనము 30 balls 30 runs ఉన్నప్పుడు మనకు విన్ అయ్యే ఛాన్స్ 3% ఉంది. అక్కడి నుంచి మనం లిటరలీ లాస్ ఆఫ్ డిఫీట్ వీ హ్యావ్ కమ్ డౌన్ టు విన్నింగ్ దట్ గేమ్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఇంకా అన్నిటికంటే మంచిది ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ కోచ్ మోర్ ప్రౌడ్ థింగ్ ఈజ్ దట్ ఆ ఒక్క క్యాచ్, సూర్య క్యాచ్ వల్ల, డేవిడ్ మిల్లర్ వల్ల, సో ఇట్ చేంజ్ టువర్డ్స్ అస్. సో దే ఆర్ హ్యాపీ మూమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఫీల్డింగ్ టుక్ దట్ స్టేజ్ అండ్ ఐమ్ హ్యాపీ. డెఫినెట్లీ ఫస్ట్ పట్టుకున్నప్పుడు క్యాచ్ అది అంటిల్ అన్లెస్ సూర్య చేయి చూపించేంత వరకు కొంచెం టెన్షనే ఉండే. బట్ దెన్ ఇట్ వాస్ మోస్ట్ రిలీవింగ్ వెన్ సూర్య చూపించడం వల్ల. దాని తర్వాత ఇంకా మీరు అనౌన్స్ చేసినాక, అఫీషియల్ అవుట్ డిక్లేర్ చేసినాక ఇట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ బికాస్ డేవిడ్ మిల్లర్ చాలా డేంజరస్ ప్లేయర్. ఆ మూమెంట్లో 30 balls 30 గెటింగ్ హిమ్ అవుట్ వాజ్ ప్రైమ్ ప్రయారిటీ. ఆ క్యాచ్ ఆ పొజిషన్లో హ్యాట్స్ ఆఫ్ టు సూర్య. బట్ దట్ ఈస్ అ కీ మూమెంట్. బ్యాటింగ్, బౌలింగ్ మనం ఎప్పుడూ చేస్తుంటాం. ఫీల్డింగ్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందో మనం లాస్ట్ 2 వరల్డ్ కప్లో చూసినాం. వన్డే వరల్డ్ కప్ అయినా, T20 వరల్డ్ కప్ అయినా. మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్ చూసుకుంటే అక్షర్ పటేల్ క్యాచ్ మార్క్స్ ఎంతో డిఫరెన్స్ చేసింది. సిరాజ్ క్యాచ్ US మ్యాచ్లో, అలానే సూర్యకుమార్ క్యాచ్ లాస్ట్ ఫైనల్లో. సో ఫీల్డింగ్ డెఫినెట్లీ మీకు ఇంపాక్ట్ అవుతుంది మ్యాచ్లో. సో యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, దీస్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. హైదరాబాద్లోని మాదాపూర్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హోమ్ ఫర్నిచర్ ఎక్స్పోను లాంచ్ చేశారు నిర్వాహకులు. థాయిలాండ్ షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా 3 రోజుల పాటు ఫర్నిచర్ ఎక్స్పో ఉంటుందని నిర్వాహకులు సతీష్ తెలిపారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో అతి తక్కువ ధరలకి అన్ని రకాల ఫర్నిచర్, హోమ్ మేడ్ వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఎక్స్పో తెరిచి ఉంటుందని తెలిపారు. తమకు ఇష్టమైన ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవడానికి జంటనగర వాసులకు మంచి అవకాశం అన్నారు నిర్వాహకులు. సెంటర్లో హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో ఇంకా థాయిలాండ్ షాపింగ్ ఫెస్టివల్ అనే 2 ఎగ్జిబిషన్లు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లు 3 రోజులు ఉంటుంది, ఫ్రైడే, సాటర్డే, సండే. 13th ఇంకా 14th ఆఫ్ జూలై ఈ నెల. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. ఇక్కడ మీకు ఇంటికి సంబంధించిన అన్ని ఫర్నిచర్లు అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు థాయిలాండ్ షాపింగ్ ఫెస్టివల్ అనే డిఫరెంట్ ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడ మీకు అన్ని వేరే వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన షాపింగ్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 3 days ఉంటుంది. హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 8:30 టైమింగ్స్. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఉంటుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్స్ ఎక్స్పో. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం కందనెల్లి తాండ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని తాండూరు మాతా శిశు ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు కోలుకోగా ఆసుపత్రిలో 3 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న మండల విద్యాధికారి వెంకటయ్య చిన్నారులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు వెంకటయ్య. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరిగిన జూనియర్ ర్యాంకింగ్ నేషనల్ సెయిలింగ్ పోటీలు ముగిశాయి. ఫైనల్స్లో వైష్ణవి, సిద్ధి, హృదయ్ జోషి, సౌమ్య సింగ్, శరణ్య సింగ్లు విజేతలుగా నిలిచారు. ఈ పోటీలో Under-17, Under-14 విభాగాల్లో మొత్తం 84 మంది పాల్గొన్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో సికింద్రాబాద్ క్లబ్ సెయిలింగ్ పోటీలను నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ జ్యూరీలు అటెండ్ అయ్యారని తెలిపారు నిర్వాహకులు.
ఇది వచ్చేసి 4th YI Yachting Association of India Secunderabad Club Youth Championship. So youth championship and sailing championship, and it's an under 19, under 17, under 15 only for kids, and it's ranking championship. This year we've had an international jury and international race officials are all from foreign countries or Japan and Thailand and Malaysia and all. So chala pillalki it's almost like attending an international event. So India only getting a very good exposure. So that's the best thing. Of course, you know, Secunderabad Club is one of the oldest clubs, sailing clubs in India, almost 150 years old now. And I am also a coach, and I keep the coaching active here. Sailing is active. చాలా మంది ఇప్పుడు పిల్లలు ఫ్రెష్ బ్యాచ్ కూడా మాకు జాయిన్ అయినరు, అండ్ 2 మెడల్స్ కూడా వచ్చినాయి మాకు ఈ ఈవెంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 84 పార్టిసిపెంట్స్ ఉన్నాయి ఈసారి, అండ్ అబౌట్ 5 డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బోట్స్ ఉండే, అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. దేర్ ఆర్ ఆప్టిమిస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆప్టిమిస్ట్ బిగినర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇల్కా 4 గర్ల్స్, ఇల్కా 4 బాయ్స్, 420. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ర్యాలీ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు పాల్. దేశంలో శాంతిని నెలకొల్పడానికి గ్లోబల్ పీస్ సంస్థ నిర్వహిస్తున్న ర్యాలీ సదస్సుకు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు పాల్. ప్రపంచ శాంతి సభ ఎకనామిక్ సమిట్ నిర్వహించడానికి డిసెంబర్ 3 ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్స్లో ఈ సదస్సు పెడదాం నేను ముఖ్యమంత్రి అయితే అంటే దానికి నేను మద్దతు ఇచ్చాను, ప్రజలు మద్దతు ఇచ్చారు, ఆయన మంచి వీడియో ఇచ్చారు. అలాగే బీజేపీ తరపుని పెద్దలు పరుషోత్తం రూపాల గారు ప్రపంచ గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ, వారు కూడా పెద్దలందరితో మాట్లాడి మోదీ గారు అమిత్ షాతో ఈ గ్లోబల్ పీస్ సమిట్ తరపుని ఒక అద్భుతమైన శాంతి సభ పెట్టడానికి ఆయన కూడా వీడియో ఇచ్చారు. తద్వారా 100 కంపెనీలు రావటానికి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, రాష్ట్ర దేశ అభివృద్ధికి పాల్పడటానికి, మరలా 200 దేశాల్లో కనీసం 200 కోట్ల ప్రజలు ఈ ప్రపంచ శాంతి సభ ద్వారా మన ఇండియన్ ఇమేజ్ మరలా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి, మన దేశ సత్తా చూపించటానికి ప్రజలు, ముఖ్యంగా మీడియా మిత్రులు, వానర్సు, రాజకీయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ నాయకులే దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక అందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ సదస్సును సక్సెస్ చేయాలని, తద్వారా ఎకనామిక్ గ్రోత్, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, కంపెనీల ద్వారా అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు కనుక ఈ 80 రోజులు ప్రతి ఒక్కరూ ఈ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసి మద్దతు ఇవ్వాలని, దీనికి కోఆర్డినేటర్స్గా ఉండాలని అందరి నాయకులు నేను కోరుతున్నాను. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో క్రిమిసంహారక మందులు వాడకం పెరిగిందని, సేంద్రియ పద్ధతిలో చేసేలా రైతులకు అవగాహన కల్పించాలంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేడు పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాలంటున్నారు పర్యావరణవేత్తలు. మానవ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాలను పెంచుతుందన్నారు. జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోందని, భూమిపై వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. దీంతో అతివృష్టి లేదా అనావృష్టి సంభవిస్తోందన్నారు పర్యావరణవేత్తలు. ఈ సీజనల్ మార్పు అనేది వేరియబిలిటీ అంటాం, ఎరాటిక్ అంటాం. ఎరాటిక్ అంటే సడన్గా పెద్ద వర్షాలు పడడము, లేదా సడన్గా కరువు అనేది ఎక్స్టెండెడ్ కావడము, ఇప్పుడు ఎండాకాలంలా కాకుండా ఇంకా ఎక్స్టెండ్ అయ్యి తీవ్రత పెరగడము, ఇవన్నీ ఎరాటిక్ బిహేవియర్స్ అన్నట్టు. ఇది కూడా టోటల్గా క్లైమేట్ చేంజ్ అని అంటే మనం టోటల్గా 30-40 సంవత్సరాలు తీసుకుంటే ఒక లెవెల్ మనకు వర్షం పడే ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ టోటల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో ఒక 60 నుంచి 80 సెంటీమీటర్లు పడుతుంది. అంటే క్లైమేట్ చేంజ్లో భాగంగా చూస్తే అది కొంచెం పెరగనన్నా పెరగవచ్చు, తగ్గనన్నా తగ్గవచ్చు. అంటే టోటల్గా చాలా లాంగ్ డ్యూరేషన్లో. కానీ ఒక రైతులు కానీ ప్రజలు కానీ ఇన్నేళ్ళకి నీకు మంచి రోజులు వస్తాయంటే కుదరదు. ఇమీడియట్గా ఏమన్నా అయ్యేది ఉంటే ఈ కాలం ఏమవుతుంది అంటే ఈ పంట ఏమవుతుంది, నాకు నష్టం అవుతుందా, నాకు లాభం అవుతుందా అనేది పాయింట్.
భవిష్యత్తులో ఎండలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. ఎరాటిక్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరగడంతో వర్షాలు పెరగొచ్చు, తగ్గొచ్చన్నారు. అడవులు లేకపోవడం, పచ్చదనం తగ్గడం, కూలింగ్ లేకపోవడం, అర్బనైజేషన్ పెరగడం, కాలుష్యం, ట్రాఫిక్, కన్స్ట్రక్షన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావంతో వాతావరణం వేడెక్కుతోందని హెచ్చరిస్తున్నారు. మనకు సముద్రంలో ఉన్న వేడి కూడా ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇలాంటివి అయితే సముద్రం వేడి అనేది పెరిగినందుకు ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి, అది వీక్ అవుతుంది. సో అయినప్పుడు కూడా సదరన్ ఆసిలేషన్స్ అని కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి మీద. ఇదే కాకుండా ఆర్కిటిక్ సీ అది కూడా మరి మెల్ట్ అవుతున్నది. సో అక్కడ అయినప్పుడు కూడా మళ్ళీ ఈ తేడాలు అనేది వస్తాయి. సో ఇట్లా చాలా కారణంగా ఇందులో లోకల్గా చూస్తే మనకు అడవులు లేకపోవడము, పచ్చదనం లేకపోవడము, కూలింగ్ అనేది లేకపోవడము, అర్బనైజేషన్ పెరగడము, అట్లనే కన్స్ట్రక్షన్స్, ట్రాఫిక్, పొల్యూషను, గ్రీన్ హౌస్ గ్యాసెస్, సో ఇవన్నీ కూడా పెరిగి మన భూమి ఇంకా వేడెక్కుతున్నది. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం ఇటీవల బాగా పెరిగిందంటున్నారు ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్. ఇది మనుషుల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి హాని చేస్తోందన్నారు. సేంద్రియ ప్రకృతి పద్ధతుల్లో చేపట్టే సస్టైనబుల్ వ్యవసాయం ఈ సమస్యకు పరిష్కార మార్గమని చెప్తున్నారు. రూఫ్ టాప్ మొక్కలు పెంచే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. రైతులు ఇప్పుడు 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో టెంపరేచర్లు బాగా పెరిగితే కూడా ఈల్డ్ అనేది తగ్గుతుంది, అది పెద్ద నష్టం. మరి దీనికి ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ కరెక్ట్ ఉన్నాయా? రెండోది చీడ ఇవన్నీ కూడా ఈ కొత్త వర్షము, హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవన్నిటితోటి అనుకోకుండా వచ్చి అటాక్ చేస్తాయి. సో అట్లా కూడా ఈ డిలేడ్ ఇరిగేషన్ షెడ్యూలింగ్ అని అంటాం, ఇవన్నీ కూడా చాలా పెద్ద అంశాలు. అందులో అటు ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఇంటిగ్రేషన్ అనండి, లేకపోతే వాళ్ళు కలిసి ఒకరినొకరు ఆలోచన చేసుకొని చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి ప్రభుత్వాల పరంగా. ప్లస్ ఈ ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్ అని పెద్ద ఉద్యమం అవుతున్నది. మరి అందరికీ కూడా వాళ్ళ రోల్ ఏమున్నది ఇందులో అనేది కూడా ముఖ్యమైన అంశము. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక లోకల్ లెవెల్గా ఆలోచనే కాదు, పాలసీ లెవెల్లో కూడా వాళ్ళు ఆలోచన చేసి అటు ప్రభుత్వాలు, ఇటు ఇన్స్టిట్యూషన్స్, ఇటు రైతులు, ఈవెన్ ఇండివిజువల్ రైతుల లెవెల్లో కూడా కంపల్సరీ దీన్ని తట్టుకునే శక్తి వాళ్ళు పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైతులు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండించడంతో పాటు పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. క్రిమి సంహారక మందుల తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించాలంటున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉన్నతాధికారుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లు, బందోబస్తుపై సీఎస్తో సమావేశమై చర్చించారు. ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో శాంతి భద్రతలు, క్రైమ్, లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు డీజీపీ జితేందర్. పోలీస్ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. వృత్తిపరమైన నైతికతను పెంపొందించడానికి పనిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. నేరాలను నిరోధించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపై వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో నార్కోటిక్స్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే నార్కోటిక్స్ డైరెక్టర్ను నియమించింది ప్రభుత్వం. ఇక సైబర్ క్రైమ్ను అరికట్టేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలను దర్యాప్తు చేసే సీనియర్ అధికారులకు పలు సూచనలు చేశారు డీజీపీ. డ్రగ్స్ పై పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను చెబుతూ మాదక ద్రవ్యాల నివారణే మా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు డీజీపీ జితేందర్. దీనికోసం నార్కోటిక్స్ బ్యూరోను ఇప్పటికే నియమించింది ప్రభుత్వం. ఇటీవల కొన్ని వాహనాలకు సీఎం జెండా ఊపి ప్రారంభించి సిబ్బందిని కేటాయించారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై చర్యలు చేపట్టేలా పలు సూచనలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై పోలీసుల దాడులను ఖండిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో దర్యాప్తు చేయిస్తామన్నారు డీజీపీ జితేందర్. I understand the priorities of the government, that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus modern day crime of cyber crime, that also we have a specialization. We have senior officers who are looking after cyber crime. We'll see that we prevent cyber crime and also detect. We'll see that Telangana is always peaceful and remains peaceful.
కొత్తగా నియమించబడ్డ డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాలపై నార్కోటిక్ పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చారు డీజీపీ. బాడీ బిల్డింగ్ సరదాగా ఫిట్నెస్ కోసం జిమ్లకి వెళ్తున్న చాలా మంది దీన్ని కెరీర్గా ఎంచుకుంటున్నారు. అయితే బాడీ బిల్డ్ చేయడం అంత ఈజీగా ఉంటుందా? బాడీ బిల్డింగ్లో వచ్చే అథ్లెట్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన బాడీ బిల్డర్స్ ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కండలు తిరిగిన బాడీ, సిక్స్ ప్యాక్లు ఇప్పుడు యూత్ ట్రెండ్ అంతా ఇదే. ఇందుకోసం జిమ్ సెంటర్లకి క్యూ కడుతున్నారు. ఇందులో ఫ్యాట్ ని కరిగించుకుని హెల్దీగా ఉండేందుకు కొందరు జిమ్లకు వెళ్తుంటే మరికొందరు కండలు తిరిగిన బాడీ కోసం జిమ్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 2000 మందికి పైనే బాడీ బిల్డర్లు ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. సీనియర్ బాడీ బిల్డర్లను చూసి మోటివేట్ అవుతున్నారు. పంజాబ్, మహారాష్ట్ర, కేరళ తర్వాత ఎక్కువ మంది బాడీ బిల్డింగ్ చేసేది మన తెలంగాణలోనే. ఇలా జిమ్లకు వెళ్తున్న వారిలో కొందరు బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకుంటున్నారు. దీన్నే కెరీర్ గా మార్చుకుని రోజుకు 4 నుంచి 6 గంటలు వర్కౌట్స్ చేస్తున్నారు. కండలు తిరిగిన బాడీలు పెంచి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లోనూ పాల్గొంటున్నారు. మన దగ్గర జరిగే నరేష్ సూర్య క్లాసిక్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ తెలంగాణ వంటి పోటీల్లో బరిలోకి దిగి తమ సత్తా చాటుతున్నారు. మిస్టర్ తెలంగాణ 2012 నుంచి 2016-17 దాకా ఆడాను. ప్రీవియస్లీ ఎక్కువ ఆపర్చునిటీస్ లేకుండే, కానీ ఇప్పుడు మంచి మంచి కాంపిటీషన్స్ ముందు వస్తున్నాయి. లైక్ నరేష్ సూర్య ఉంది, మిస్టర్ తెలంగాణ ఉంది, సుల్తాన్ క్లాసిక్ ఉంది, మిస్రీ క్లాసిక్, మాస్టర్ క్లాసిక్ అని రెగ్యులర్గా కాంపిటీషన్స్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. లైక్ బాడీ బిల్డింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు క్యాండిడేట్స్. బట్ వేరే స్టేట్స్లో లైక్ కేరళలో, తమిళనాడులో అండ్ మన ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, అక్కడ చాలా ఎంకరేజ్ చేస్తారు. పంజాబ్ తీసుకోండి, ఎంకరేజ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. బట్ తెలంగాణలో అంతా సపోర్ట్ లేదు. అయితే బాడీ బిల్డింగ్ మొదట బాగానే అనిపించినా ప్రొఫెషనల్స్ గా మారాలంటే మాత్రం కఠోర శ్రమ పడాల్సిందే అంటున్నారు బాడీ బిల్డర్స్. రోజుకు 4 నుంచి 6 గంటల వ్యాయామం చేస్తూ సరైన ఫుడ్ తీసుకుంటూ డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటున్నారు. దీనికోసం ఒక్కో రోజు 600 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటున్నారు బాడీ బిల్డర్స్. మినిమం ఎట్లా అంటే బాడీ బిల్డర్స్ వర్క్ చేసేది ఏంటంటే మార్నింగ్ 2 to 3 అవర్స్ చేస్తారు, ఈవినింగ్ 2 to 3 అవర్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంచెం జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, కొందరు నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు. సో కాలేజ్కి వెళ్ళి మార్నింగ్ వర్కౌట్ చేసి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్కౌట్ చేస్తారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా కావాలి అండ్ లైక్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, ఇంజరీస్ అయితే అవన్నీ చూసుకొని బాడీ బిల్డర్స్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో అందరు ఏమనుకుంటారంటే ఇది స్పోర్ట్స్ కాదు, పేరెంట్స్ కూడా కొంచెం స్పోర్ట్స్లో అని ఎంకరేజ్ చేయాలి. దీనికి మనకి వేరే జాబ్స్ కూడా ఉన్నాయి, లైక్ గవర్నమెంట్ జాబ్స్, చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. రైల్వేలో అయినా, ఆర్మీలో అయినా, ఇక్కడ మొత్తం అన్ని జాబ్స్ ఉంటాయి. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వస్తుంది. ప్రీవియస్లో ఏమనుకుంటుండే బాడీ బిల్డింగ్ చేస్తే వీడు గుండా అవుతాడు, రౌడీజం చేస్తాడు అని అనుకుంటారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. అయితే ఇంత చేస్తున్నా వీళ్ళ కెరీర్ బాగుంటుందా అంటే ప్రస్తుతం అది కష్టంగానే మారింది. బాడీ బిల్డింగ్ లో వచ్చే అథ్లెట్స్ చాలా మంది పేద, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారే. అయితే బాడీ బిల్డింగ్ లో మెడల్స్ సాధించిన వాళ్ళకి ప్రభుత్వాల నుంచి అందుతున్న ప్రోత్సాహకాలు చాలా తక్కువ. గతంలో రైల్వేస్, పోలీస్ డిపార్ట్మెంట్లలో జాబ్స్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఇది కూడా తగ్గిపోయిందంటున్నారు బాడీ బిల్డర్స్. నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో మెడల్స్ సాధించిన తమకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు బాడీ బిల్డర్స్. డైట్ అయితే ఇక డైలీ ఒక 600 అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో మంత్లీ వచ్చేసి నాకు 30,000 ఖర్చు అవుతుంది. బాడీ బిల్డింగ్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంట్లో అయితే సపోర్ట్ చేయలేరు, ఎందుకు ఈ బాడీ బిల్డింగ్ ఎందుకు అవసరమా అనేసరికి మా తర్వాత చేస్తుంటే మెల్లమెల్లగా వాళ్ళు కూడా చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇక సో ఇక తర్వాత వాళ్ళు సపోర్ట్ ఇచ్చేసరికి నేను కూడా చేసిన. ఇక మనమే సెల్ఫ్గా మనమే లేవాలి, మనమే ఎంటర్ అయ్యి మనం చూసుకోవాలి. ఇక గవర్నమెంట్ సపోర్ట్ ఏముండదు, ఇంట్లో సపోర్ట్ చేస్తేనే ఇక బాడీ బిల్డింగ్ చేయాల్సి వస్తుంది. బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఫిట్నెస్ ట్రైనర్లుగా మారిపోతున్నారు. కొంతమంది సెలబ్రిటీ ట్రైనర్స్ గా వెళ్తుంటే మరికొంతమంది జిమ్ సెంటర్లు పెట్టుకుని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.
ముంబైలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న వేడుకకు భారత్తో పాటు వివిధ దేశాల ప్రముఖులు విచ్చేస్తున్నారు. అతిథులకు భారతీయ స్టైల్లో అదిరిపోయే స్వాగతం పలుకుతుంది అంబానీ ఫ్యామిలీ. మొత్తం 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. శుభ్ వివాహంతో పెళ్లి వేడుకలు మొదలై జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న జరిగే మంగళ ఉత్సవ్తో ముగుస్తాయి. నిజాంపేట్ కార్పొరేషన్లో తమకు వ్యతిరేకంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు 3 గ్రామాల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. తమ అభ్యంతరాలను పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ కమిటీలోని వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీని ఇక్కడ కార్పొరేషన్లో నిర్వీర్యం చేయడానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో మళ్ళీ ఎవరికి సంబంధం లేకుండా కార్పొరేషన్లో కమిటీని కానీ సీనియర్స్తో కానీ పూర్తిగా సమావేశం ఏర్పాటు చేయకుండా రాత్రే ఇక్కడున్న స్థానికంగా ఉన్న కొందరు రాష్ట్ర జిల్లా తర్వాత ఏదైతే అసెంబ్లీ స్థాయి నాయకులు తర్వాత జిల్లాలో ఉన్న పెద్దలు కూడా
కొద్దిగా కుట్రపూరితంగా కార్పొరేషన్లో అధ్యక్షుడి మీద ఉన్న కోపంతో ఈరోజు కార్పొరేషన్లో గ్రామాల వారీగా అధ్యక్షుల్ని పార్టీ నిబంధనల వ్యతిరేకంగా నియమించడం, ఏదైతే దానిపైన మా అభ్యంతరాలు లేవనెత్తినా కూడా పట్టించుకోవడానికి నిరసనగా ఏదైతే పార్టీ పదవులకు మాత్రమే మేము రాజీనామా చేస్తున్నాం. మేము ఎప్పుడైనా కాషాయ కండావ కప్పుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, అదేవిధంగా భారత మాత ముద్దు బిడ్డలుగానే పనిచేస్తాం. ఏదైతే కుట్రపూరితంగా చేసిన ఈ చర్యను ఈరోజు రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం నేతలు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేశాచారితో పాటు ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీల కులగణన చేపట్టాలని కోరుతూ కులగణన సాధన యాత్ర పేరుతో పోస్టర్ని విడుదల చేశారు నేతలు. ఈ నెల 14 నుంచి 17 రోజుల పాటు సమగ్ర కుల గణన సాధన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీసీలంతా ఐక్యతగా ఈ యాత్ర విజయవంతం చేయాలని కోరారు జాజుల శ్రీనివాస్ గౌడ్. అంశాన్ని ఎన్నుకొని రాష్ట్రమంతా పర్యటించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక మంచి కార్యక్రమం. చాలామందికి అనుమానం ఉంటుంది, అసలు ఏంటి కులగణన, ఎందుకు చేయాలి, అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి, పాలకులకు కూడా ఈ ప్రజల యొక్క నాడి తెలియాలి. భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి డిమాండ్ కాదు, 1950 నుంచి ఉన్నటువంటి డిమాండ్. బీసీల అభ్యున్నతి కొరకు 53లో కాకా కాలేకర్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనడం వల్ల క్యాస్ట్లను గుర్తించాలన్నా, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎట్లా గుర్తించాలనేటువంటి దానిపైన అనేకమైన చర్చలు జరిగినాయి. కోర్టులలో కూడా అనేకమైన తీర్పులు వచ్చినాయి. వచ్చే సెన్సస్ 1961లో మీరు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని, కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. అదేవిధంగా 2008లో కూడా బీజేపీ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పారు. 2010లో పార్లమెంట్లో యునానిమస్గా రిజల్యూషన్ పాస్ చేశారు, కులగణన చేస్తామని. 2011లో కులగణన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు. సో 2018లో కూడా బీజేపీ గవర్నమెంట్ మేము కులగణన చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి మళ్ళీ వెనక్కి వచ్చి 2022లో మేము కులగణన చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారు. భారతదేశం అనాదిగా కులాల మీద ఏర్పడ్డటువంటి వ్యవస్థ. కులాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి, మరి వాళ్ళ జీవన విధానాలు ఏంటి అనేటువంటిది ఒక సమగ్రంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కులాలకు ఒక ప్రామాణికత ఉండాలి ఇందులో చేర్చాలంటే. సో దీనికి ఒక శాస్త్రీయత లేదు. ఈ శాస్త్రీయత రావాలంటే ఖచ్చితంగా మనకు కులగణన జరగాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి ఆ కుల జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కులగణన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు 60% జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది. కులగణన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం. ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర దాదాపు 18 రోజులు కొనసాగుతుంది. ఈ 18 రోజుల్లో ఇలా దాదాపు 10 ఉమ్మడి జిల్లాల్లో ఆ జిల్లాల్లో సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు పెడతాం. కరీంనగర్లో ముగింపు సభ పెడతాం. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ఆపే ప్రసక్తి లేదు. మా బీసీల వాణిని వినిపించడానికి, మా బీసీల గొంతును వినిపించడానికి ఎప్పటికీ ఎన్నటికీ మా బీసీ సమాజాన్ని రాజకీయంగా సామాజికంగా చైతన్యం చేస్తూనే ఉంటాం. కాబట్టి దీన్ని గమనించాలి. మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి జరిగేటువంటి ఈ ఉద్యమంలో మీరు రాజకీయ పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా సమస్త బీసీ సమాజం, బీసీ కుల సంఘాలు, ఉద్యోగులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ పార్టీలో 4 మాత్రమే మిగిలిపోతారని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని ఆరోపించారు. కేసీఆర్ను మీట్ అవ్వాలంటే కనీసం అపాయింట్మెంట్ దొరికేది కాదన్నారు. మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారన్నారు. హిమాయత్ నగర్ డివిజన్కి సంబంధించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దానం నాగేందర్ ఈ కామెంట్స్ చేశారు. మీ మీద విశ్వసనీయత లేదు. ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకత్వాల లక్షణాలు ఉంటే ఏ చిన్న కార్యకర్త కూడా వదిలిపోడు ఎప్పుడే కానీ. మీరు చేసిన పని ఏంది? మీరు ఏం చెప్తున్నారు? ఈరోజు నేను వచ్చినప్పటి నుండి ఒకటే చెప్తున్నారు, నా మీద యాంటీ డిఫెక్షన్ కేసు వేస్తామన్నారు, వేశారు, వద్దంటలేను. మీకు ఆ అధికారం ఉంది, తప్పకుండా మీకు ఆ అధికారం ఉంది. మీరు ఎక్కడెక్కడ ఏ
న్యాయపరంగా ఎక్కడ పోరాటం చేయాలన్నా చేసేటువంటి అధికారం ఉంది, చేయండి, వద్దంటలేను. కానీ ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా? దాని మీద ఎప్పుడన్నా పూర్తిగా అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా? ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరు ఎందుకు వస్తున్నారు? నాతో సుమారు 15-20 మంది నాతో టచ్లో ఉండరని చెప్పి నేను ఒక 15 రోజుల కిందే చెప్పాను. అందరు కూడా నాతో మాట్లాడారు చాలామంది. ఎప్పుడు రావాలన్నా మేము నేనన్నా చూడండి, ఒకటే మాట, మీకు కాంగ్రెస్ పార్టీలో వస్తే స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. చిన్న కార్యకర్త కూడా ముఖ్యమంత్రిని అడిగేటువంటి అధికారం ఉంటుంది, మంత్రులను అడిగే అధికారం ఉంటుంది, ఏ అధికారినైనా అడిగేటువంటి అధికారం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కల్చర్, సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ ఉంది కాబట్టి మీరు రాండి. మీకు ఇప్పటి వరకు మీకు సరైనటువంటి గౌరవం దక్కలేదు. కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే? ఇది సొంత ఆస్తిలాగా మీరు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ప్రజల అర్థమై ఏం చేస్తున్నారు? మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మందే మిగులుతారు. 5 మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడితో నమ్మకంతో ఉండాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఉండాలి. హాఫ్ హార్టెడ్గా ఉంటే ఆ పని ఎవరు కూడా సరిగ్గా చేయలేరు. ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఒక 3-4 ఉంటే అది హాఫ్ హార్టెడ్గానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీఅయితే ఉండరు. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక భరోసా కలిగింది ఎమ్మెల్యేస్ అందరికీ. మేము పోతే మాకు గౌరవం ఉంటుంది, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. కాబట్టి నాయకత్వం మీద నమ్మకం లేకనే ఈరోజు అందరూ వచ్చేస్తున్నారు. మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మీరు ఉండండి. ఇంకో మాట ఏం చెప్తున్నారు? ఇంకొక 6 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ మనమే వస్తాము అంటున్నారు. ఇది సాధ్యమేనా చెప్పండి? ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా? సాధ్యమైతే ఎలా సాధ్యమో చెప్పండి. మీరు దానికి ఏ లాజికల్గా వస్తుందో చెప్పండి. దానికి ఏం లాజిక్ ఉందో మీకు చెప్పండి. మీ లాజిక్ ఏందో. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టారు. రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని తీర్మానించారు. విద్యార్థి యువ వికాసం గ్యారంటీలను అమలు చేసి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని చెప్పారు. రాజకీయ తీర్మానాలను బీజేపీ నేత ఏలేటి ప్రవేశపెట్టగా ఎంపీలు అరవింద్, రఘునందనరావు బలపరిచారు. विपरीत में अभी लोकसभा में वितर्क हुई। महामहिम राष्ट्रपति जी के भाषण के ऊपर धन्यवाद प्रस्ताव लाया गया। अनेकों बात चर्चा हुई, पक्ष भी कहा, विपक्ष भी कहा। मित्रों, लेकिन मैं एक बात को आपकी ध्यान आकर्षण करना चाहता हूं। आज कांग्रेस पार्टी के नेतृत्व को क्या हो गया है, किस मानसिकता में वो पहुंचे हैं। उन्होंने कहा देश के हिंदू हिंसक है। मैं अपेक्षा रखूंगा तेलंगाना की जनता, भारतीय जनता पार्टी के कार्यकर्ता कांग्रेस पार्टी की इस हिंदू विरोधी मानसिकता को नीचे तक ले जाने की काम करेंगे। इसको हमें निंदा करना है, इसको हमें भर्त्सना करना है। कांग्रेस पार्टी की इस मौका परिस्थिति को हमें उजागर करनी है। मित्रों, तेलंगाना की एक इतिहास रहा है। निजाम शाही से तेलंगाना की जनता को मुक्ति दिला के भारत के साथ विलय करने का अगर याद कोई करता है, मैं मेरे मित्र किशन रेड्डी जी को आभार प्रकट करूंगा। मैं देश की नेतृत्व को आभार प्रकट करूंगा। देश भूल चुका था, देश को लग रहा था शायद निजाम शाही की तेलंगाना आज की शायद ये 1947 में देश में मिला था। आपने याद दिलाई है भारत की सार्वभौमता को, तेलंगाना की अस्मिता को, तेलुगु भाषा को भारतीय जनता पार्टी खुद को समर्पित किया है। हमने उस उत्सव को मनाया, तेलंगाना की मर्जर डे को मनाया। तेलंगाना की राज्य आंदोलन में भारतीय जनता पार्टी और हमारे विचार परिवार के लोग बलिदान दिए हैं, नेतृत्व किए हैं। भले ही 10 साल चला गया, कुछ भ्रष्टाचारी परिवारवाद लोग पिछले 10 साल में
तेलंगाना के नेतृत्व के स्थान पे बैठ गए थे। लोगों को ध्यान आ गया है इस बार की लोकसभा और विधानसभा की चुनाव उसके सबसे बड़ा प्रमाण है। తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. ఉద్యమాలు చేశాము, వందలాది మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. మన మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది, అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. 7% ఓటు ఉన్నటువంటి 2018లో మన యొక్క ఓటింగ్ శాతము సుమారు 15% గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం సాధించుకోవడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో మిత్రులు వెంకటరమణారెడ్డి గారు బీజేపీ జెండా చేతబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రికార్డు సృష్టించిన విషయాన్ని, జైంట్ కిల్లర్గా వెంకటరమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 8 లోక్సభ స్థానాలు మనం గెలిచాం. మల్కాజ్గిరి నుంచి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అంతేకాదు మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డీకే అరుణమ్మ గారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చినా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం, ఒక విష ప్రచారము. మరి ఏ రకంగా 7 నెలల్లో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది తప్ప పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీలో చేరడానికి చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, రాజీనామా చేస్తేనే వారిని చేర్చుకుంటామని చెప్పారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్కు బుద్ధి చెబుతామన్నారు రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను అరెస్టు చేయడానికి రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఏమి మారాను అంటే 7 నెలలలో ఒక రంగు 3 రంగులుగా మారాను, 3 రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది, అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయినాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద మేము చేస్తామని చెప్పినాం. మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకొక రకం. విద్యుత్ కొనుగోళ్లలో ఏదో జరిగిపోయింది అన్నారు. 7 నెలలు అయింది, ఏం జరిగిందన్న? కొండందవి ఎలుకను పట్టినట్లేదు, కనీసం ఎలుకలు కూడా కనబడేటువంటి దాఖలాలు కనబడతలేవు. ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్లు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ధాన్యం కుంభకోణం, గొర్రెల పంపిణీ అన్న అన్నిట్లలో అధికారులు అరెస్ట్ అవుతున్నారు. కానీ పని చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సంబంధిత శాఖల మంత్రుల్ని అరెస్ట్ చేయడం వెనకాల మీకున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్న డ్రగ్స్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. సిటీలోని చాలా పబ్బులలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. ఎక్కువగా యువతీ యువకులు డ్రగ్స్కు అలవాటు పడి బానిసలవుతున్నారని అన్నారు. డ్రగ్స్ను అరికట్టేందుకు సినీ హీరోలు మంచి మెసేజ్ ఇవ్వాలని కోరారు. ఇకపై డ్రగ్స్ అమ్మే వాళ్ళు పట్టుబడితే వారిని శిక్షించకుండా యూపీ సీఎం యోగి తరహాను ఫాలో అవ్వాలన్నారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఎక్కడైనా డ్రగ్
అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే యాంటీ నార్కోటిక్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు రాజా సింగ్. డ్రగ్స్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలి, మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒడిశా నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి మన తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతుంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ అయ్యేది పబ్లో. యువకులు కానీ యువతులు కానీ ఎక్కువ శాతం డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? నేను కొన్ని రోజు ముందు ఒక వీడియో కూడా చూసిన. మా తెలంగాణ సూపర్ స్టార్ చిరంజీవి గారు కూడా ఒక మంచి మెసేజ్ కూడా వాళ్ళు ఇచ్చినారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఫిల్మ్ స్టార్, అంటే ఫిల్మ్ స్టార్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు చిరంజీవి గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ప్రభాస్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంచి మంచి హీరో హీరోయిన్ కూడా వాళ్ళకి ఫాలో చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చిరంజీవి గారు లాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్ ఒక టీం కూడా ఏర్పాటు చేసినారు తెలంగాణ గవర్నమెంట్. డ్రగ్స్ కంట్రోల్ కావాలి, పార్టీ పక్కా పెట్టండి. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క యువకులకి కాపాడే బాధ్యత మన అందరిది ఉంటుంది. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా పబ్లో కానీ పబ్ బయట కానీ ఏదైనా బస్తీలో కానీ ఏదైనా కాలనీలో కానీ ఏదైనా ఏరియా కానీ అక్కడ డ్రగ్స్ అమ్మేవాళ్ళు దొరికితే వాళ్ళపైన కేసు పెట్టకండి. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా క్రైమ్ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు, కొద్దిగా దృష్టి పెట్టండి. ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు. అందుకోసం డ్రగ్స్ అంటే చాలా డేంజర్. ఇవాళ మన యువకులు సర్వనాశనం అయితే వాళ్ళకి చూసి వేరే యువకులు కూడా ఆ దారికి పోవచ్చు. అందుకోసం నా బాధ్యత, మీ బాధ్యత, ప్రజల బాధ్యత, అందరిది ఒకటే ఒక బాధ్యత ఉంది. డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి మీ ఏరియాలో కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటైతే డ్రగ్స్ అమ్ముతే యాంటీ నార్కోటిక్స్ టీమ్ని సూచన చేయాలని ఆల్రెడీ అందరు కూడా మెసేజ్ ఇస్తున్నారు. నేను కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయాలన్నారు ఎస్ఎఫ్ఐ నేతలు. శామరిపేటలోని మేడ్చల్ కలెక్టరేట్ ముందు విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. గత 6.5 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరు కాలేదన్నారు. దీంతో పేద విద్యార్థుల ఫీజులు చెల్లించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు ఎస్ఎఫ్ఐ నేతలు. రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 8,243 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయకుండానే వాళ్లు విద్యారంగాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తమ మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఒకేసారి మొత్తం బకాయిలను విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుని చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రకాల సెట్లు నడుస్తూ ఉన్నాయి. లా సెట్, ఐ సెట్, అలాగే ఇతర మెడికల్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్లకి తమ సర్టిఫికెట్ తీసుకుని ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్లాలి అని అంటే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వనపర్తి జిల్లాలో లావణ్య అనే అమ్మాయి ఈ స్కాలర్షిప్ రాలేదని, సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దుస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టోకెన్లు ఇచ్చి ఈ కుబేరులో ఉన్నటువంటి ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని తక్షణం విడుదల చేయాలని, అలాగే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ ఈ రోజు చేస్తా ఉన్నాం. ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి.
ఆ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం పెరుగుతుంది తప్ప ఏ ఒక్క సంవత్సరం కూడా విడుదల చేయట్లేదు. ఇప్పటికే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని, అట్లాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు, గుర్తింపు లేని విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదే డిఓ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏది చీమ కుట్టనట్టు డిఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలను వ్యతిరేకించండి. హైదరాబాద్ కూకట్పల్లిలోని జిల్లా పరిషత్ స్కూల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమత డెంగ్యూ, మలేరియా వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య, శానిటేషన్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్మేట్ మండలంలోని లష్కర్గూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో సభాస్థలి ఏర్పాట్లను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ శశాంకలు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరికరాలను సీఎం పంపిణీ చేయనున్నారని తెలిపారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.